హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎపిసోడ్లో టీడీపీ పార్టీ చేతులెత్తేసింది. ఇక్కడ ఇది అతిపెద్ద డ్యామేజ్ అని చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు టీడీపీ పార్టీకి అతిపెద్ద డ్యామేజ్ని కలిగించాయి. కొద్ది ఆలస్యంగానైనా జలవనరుల శాఖ మంత్రి గారు మాట్లాడుతూ ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేసేటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచిని చెబుతూ దానికి కొన్ని సాకులు కూడా వెతుకుతూ ఉన్నారు, సాకులు కూడా చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అసలు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఈ ప్రాజెక్టును ప్రారంభించాల్సిన పనే లేదు, 990 కోట్ల రూపాయలు అనవసరంగా ఖర్చు పెట్టారు అంటే, నిన్నటిదాకానేమో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ప్రాజెక్టు కట్టాడు, విధ్వంసకారుడు ప్రాజెక్టులు కడతారంటే నమ్ముతారా? రాయలసీమ ప్రజలకు మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, అందుకే 11 సీట్లు వచ్చినాయి, ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. ఇది వాళ్ళు నిన్నటిదాకా చెప్పిన మాట. ఈరోజు ఏంటి, రాయలసీమ ప్రజలు చీదరించుకునే పరిస్థితికి వచ్చిందని చెప్పి దాన్ని ఇంకొక రకంగా తీసుకెళ్తా ఉన్నారు. కేంద్రం యొక్క అనుమతులు లేవు, పర్యావరణ అనుమతులు లేవు, ఎన్జీటీ సీరియస్ అయింది, 2 కోట్ల రూపాయలు జరిమానా వేసింది, 990 కోట్లు వృధాగా రాష్ట్ర ప్రజల సొమ్ము ఖర్చు పెట్టాడు అని ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. అని ఈయన ఏమంటారు, మంత్రి గారు ఏమంటారంటే, మంత్రి గారు ఏది మాట్లాడినా కూడా చంద్రబాబు గారు మాట్లాడినట్టే. వాస్తవంగా అంటే చంద్రబాబు గారు మాట్లాడాలి, ఎందుకంటే పెద్ద ఇష్యూ ఇది. రాయలసీమ ప్రాంతానికి సంబంధించి పైగా చంద్రబాబు నాయుడు గారి సొంతం జన్మనిచ్చినటువంటి సీమ, అలాంటి సీమకు ద్రోహం జరుగుతూ ఉన్నప్పుడు ఆయన స్వయంగా మాట్లాడాలి. తప్పు లేకపోతే, జగన్మోహన్ రెడ్డి తప్పు ఉంటే, రేవంత్ రెడ్డి గారు చెప్పింది అబద్ధమైతే ఆయన మాట్లాడకుండా ఈయనతో మాట్లాడిస్తూ ఉన్నారు కంట్రోల్ చేసుకోవడానికి. కంట్రోల్ అవ్వదు ఇది ఎట్టి పరిస్థితుల్లో. సో ఒక్కసారి ఆయన ఏం చెప్తారంటే, జలవనరుల శాఖ మంత్రి గారు ఏదైతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 800 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు 3 టీఎంసీల నీటిని తోడుకోవాలని చెప్పి ఎత్తిపోతల పథకం అయితే చేపట్టారు, కానీ నిజం ఒప్పుకున్నారు ఇక్కడ కాపాట్టారు, కానీ 990 కోట్ల రూపాయలు వృధా ఖర్చు పెట్టారు. ఇది ఎన్జీటీ 2020 మే 20న పనులు ఆపాలని చెప్పినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్ళారు, అది తప్పు కదా అని చెప్పి వీళ్ళు చెప్తారంటే, జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరికి తల ఉంచలేదు, ముందుకు పోయినారు. అంటే మీరు కూడా చెప్పాల్సింది. ఈ మధ్య ఒకటి గత ఏడాది ఫిబ్రవరిలో ఈఐసి సమావేశం జరిగినప్పుడు అప్పుడు మీరు చెప్పాల్సిన విషయం ఏంటి, ముందు మేము తాగునీటి పనులకు సంబంధించి పనులు చేసుకుంటున్నాము, మిగతా అనుమతులు తీసుకున్న తర్వాత సాగునీటికి సంబంధించి ఆలోచన చేస్తామని చెప్పి అక్కడ మీరు చెప్పింటే, దాని తర్వాత పనుల అనుమతులు కానీ తర్వాత తెచ్చుకోవడానికి అవకాశం ఉండేది. అది చెప్పకుండా ఇప్పుడు ఈయన ఏం చెప్తారంటే, సింపుల్గా చూడండి, ఇప్పుడు చూడండి 841 అడుగులు ఉన్నప్పుడు గ్రావిటీ ద్వారా నీటిని తీసుకోవచ్చు. ఇక్కడ 34 టీఎంసీల నీరు ఏదైతే ఉంటుందో ఆ 840 అడుగులో ఉన్నప్పుడు ఆ టీఎంసీల నీటిని కృష్ణా వాటా ప్రకారం ఉన్నటువంటి హక్కు ప్రకారము 22 టీఎంసీల నీరు మనకు వస్తుంది. ఆ నీటిని ఇప్పటికే మాల్యాల కానీ ముచ్చుమరి ఎత్తిపోతలకు తీసుకుపోతున్నాం కాబట్టి ఆల్రెడీ ఇక్కడ అన్ని రాయలసీమ ప్రాంతాలకు నీరు అందుతుంది. సో కాబట్టి అవసరం లేదని చెప్తారు. అసలు సమస్య ఏమిటి ఇక్కడ, వీళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, రాయలసీమ ప్రాంతం వాళ్ళు కానీ వైసీపీ పార్టీ నాయకులు కానీ 881 అడుగులో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ అనేది అమర్చబడి ఉంది. ఓకే, అట్లా అమర్చబడి ఉన్నప్పుడు దీంట్లో ఇప్పుడు ఉన్నటువంటి డిజైన్ ప్రకారం 44,000 క్యూసెక్ల నీరు రావాలి. సో ఇక్కడ ఇంకో సమస్య ఏమొచ్చింది, ఇక్కడ 800 నుంచి 840 అడుగులు ఉన్నప్పుడు 7 టీఎంసీల నీటిని తెలంగాణ రాష్ట్రం తీసుకుంటుంది అనేది వైసీపీ పార్టీ కానీ రాయలసీమ ప్రాంతం వాళ్ళు కానీ చెప్పేది. అంటే వీళ్ళు ఏదైతే 840 అడుగు గ్రావిటీ ద్వారా నీరు వస్తుందని మంత్రి గారు చెప్తా ఉన్నారో, ఒక చుక్క నీరు కూడా వచ్చే పరిస్థితి లేదు ఇట్లా చేసినప్పుడు. ఇక్కడ 800 నుంచి 840 7 టీఎంసీల నీళ్ళు వీళ్ళు తీసుకున్నప్పుడు కానీ నీళ్ళు వస్తాయి. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని దృష్టిలో పెట్టుకొని 800 అడుగులో నీరు ఉన్నప్పుడే ఈ ఉన్నటువంటి వనరులను అందిపుచ్చుకోవాలని చెప్పి, అంటే ఇప్పుడు వరద నీరు వచ్చినప్పుడు ఆ నీటిని వృధా పోకుండా నీటిని కాపాడుకుంటూ అక్కడ ఉన్నటువంటి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కుడికాలువకు ఆ నీటిని ఎత్తిపోసి, ఇప్పుడు ఉన్నటువంటి గాలేరు నగర్కి కానీ, తెలుగు గంగకి కానీ, ఎస్ఆర్బీసీకి కానీ, చెన్నైకి తాగునీటి కానీ, ప్రకాశం నెల్లూరు ప్రాంతాలకు తాగునీటికి కానీ ఇట్లా నీరు అందించాలనేటువంటిది రాయలసీమ ప్రాంతం అంతా కూడా కరువు కోరలో ఉన్నటువంటి ప్రాంతానికి తాగునీరు అందించాలనే ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది ప్రారంభించారని వైసీపీ పార్టీ చెప్తా ఉన్నది. ఇక్కడ మంత్రి గారు ఏం చెప్తారు, 841 అడుగులు ఉన్నప్పుడే గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తాయని చెప్తారు. ఇక్కడ ఏమో చుక్క నీరు రాదని వైసీపీ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ ఎవరు ప్రయోజనాలను తాకట్టు పెడతా ఉన్నారు? మరొకసారి ఇప్పుడు రాయలసీమ ప్రాంత ప్రజల యొక్క ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నట్టే కదా. సో వీళ్ళు రాయలసీమ ప్రజలు కూడా నిన్న అక్కడ పర్యటించి వాళ్ళు ఏం చెప్తున్నారు, వైసీపీ పార్టీ లీడర్స్ కూడా, మేము దక్షిణ తెలంగాణకు ఇప్పుడు పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ వాటికి సంబంధించి మేము ఎక్కడ కూడా వ్యతిరేకించడం లేదు, వారి వాట వారిదే, మా వాట మాదే, మేము కోరుకుంటున్నది అదే, అంతే తప్ప ఎవరిని మోసం చేయాలని కానీ మా ఉద్దేశం అయితే లేదు ఇక్కడ అనేది వైసీపీ పార్టీ లీడర్ల యొక్క అభిప్రాయం. వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండి
ఆ రాష్ట్రానికి పైగా రాయలసీమ ప్రాంతంలో పుట్టి ఉండి నీ ప్రాంతానికి అన్యాయం జరిగినప్పుడు మీరు ఇప్పుడు చాలామంది ఏమంటారు, కవర్ చేస్తూ ఉన్నారు. ఎట్లా చంద్రబాబు నాయుడు గారు చాలా హుందాగా వ్యవహరిస్తారు, మెచ్యూర్గా ఆలోచిస్తారు, అనుభవం కలిగినటువంటి వ్యక్తి. ఏదో రేవంత్ రెడ్డి తొందరగా ఏదో మాట్లాడేస్తారని చెప్పి స్పందించే రకం కాదు. ఏంది ఇప్పుడు జలవనరుల శాఖ మంత్రి స్పందించారు కదా, రాయలసీమ ప్రాజెక్టు వృధా అని చెప్తా ఉన్నాడు కదా. అందుకే ఒక జర్నలిస్ట్ మిత్రుడు అడిగినాడు అక్కడ, ఏం సార్ 909 కోట్లు వృధా అంటున్నారు, రాయలసీమ ప్రాజెక్టే వృధా. నేను వృధా అట్లనట్లేదు, వీళ్ళది తప్ప వైసీపీది తప్ప అంటున్నాను. ఏదైతే ఏ రాయితే అని చెప్పు, రాష్ట్ర ప్రయోజనాల కోసం, సీమ ప్రయోజనాల కోసం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. దాని దగ్గర ఏంటి అసలు మీకు ఉన్నటువంటి హక్కు ఏంటి? కృష్ణాబోర్డు ఏంటి, గతంలో ఉన్నటువంటి ట్రిబ్యునల్స్ తీర్పులు ఏంటి? మీరు వాటి గురించి మాట్లాడండి. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారు హుందాగా వ్యవహరిస్తారు, కాబోయే ప్రధాని అని మీరే చెప్తున్నారు. మీరు కాబోయే ప్రధాని కాబట్టి ఒక పెద్ద మనిషి తరహాలో మెచ్యూర్డ్గా అనుభవం కలిగిన వ్యక్తి ఆలోచించేది ఎట్లా ఆలోచించాలి? ఇరు రాష్ట్రాల అధికారులను, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని, ఆ జలవనరుల శాఖ మంత్రులు కూర్చొని మాట్లాడుకోండి. కృష్ణా బోర్డుని పిలిపించుకొని, కేంద్రం నుంచి పిలిపించుకొని, పెద్దల్ని ఎన్జిటి అందరూ కూర్చొని మాట్లాడండి. మాట్లాడిన తర్వాత ఉన్న సమస్య ఏందో పరిష్కారం చేసుకోండి పెద్ద మనిషి తరహాలోనే. ఇప్పుడు పెద్ద మనిషి తరహాలో పరిష్కారం చేసినట్టుందా? లేదు కదా. ఈ రేవంత్ రెడ్డి గారు చెప్పింది అబద్ధం అయితే చంద్రబాబు గారు స్పందించవచ్చు కదా, అది అబద్ధం అని చెప్పి. ఆయన కరెక్ట్ చెప్పినట్టుగా ఇక్కడ ఆగిపోయిన పనులు నిన్న వైసీపీ పార్టీ లైవ్లోనే చూపించారు, పనులు ఆగిపోయినాయి అని చెప్పి. 87% పనులు పూర్తయినట్టుగా వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. అది వాళ్ళు చెప్పేది అబద్ధం అయితే మరి చెప్పొచ్చు అసలు పనులే కాలేదని చెప్పొచ్చు. మొన్నటిదాకా పనులు కాలేదంటే ఈరోజేమో జగన్మోహన్ రెడ్డి గారు పనులు చేశారు, 909 కోట్లు వృధా అని చెప్తా ఉన్నారు. అన్నీ మీరే చెప్తా ఉన్నారు. సో మీరు చేయాల్సింది ఏంటి, చేస్తున్నది ఏంటి? రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు మీరు పనులు ఆపేసినారు అనేది క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. అంటే మీ ప్రయోజనాల కోసమో లేదు ఇంకో దానికోసమో మీరు ఆపినట్టుగా క్లారిటీ వచ్చింది. లేదు నాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, నేను దీనికోసం ఇంత కష్టపడతా ఉన్నా, వాళ్ళతో మాట్లాడాలని దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయా? లేవు. ఇది వృధా అని చెప్పి మరొక వేరే ప్రాజెక్టుల మీదకి దృష్టి మళ్లించారు. వేరే ప్రాజెక్టు వృధాగా ఖర్చు పెడతా ఉన్నారు. దానికి డైరెక్ట్గా ఎవరు వీళ్ళకి అనుకూలంగా మాట్లాడేటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా చెప్పారు. కృష్ణా జలాల గురించి కానీ, గోదావరి జలాల గురించి కానీ, ఈ ప్రాజెక్టులకు బనకచెర్ల ప్రాజెక్టు, ఇట్లా కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి కదా, పోలవరం ప్రాజెక్టులు, ఇవన్నీ ఎక్కడిదెక్కడ ఆగిపోయినాయి, ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంది. దీనికోసం ఫైట్ చేయాల్సిన అవసరం ఉందని కూడా ఆయన చెప్పినటువంటి సందర్భాన్ని ఇప్పుడు గుర్తు చేస్తూ ఉన్నారు. సో ఏదేమైనా కూడా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద టీడీపీ పార్టీ చేతులు ఎత్తేసింది. కంట్రోల్ చేసుకోవాలనేటువంటిది ఇది డ్యామేజ్ అనేటువంటిది. సో రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ నాయకులుగా మాట్లాడలేనటువంటి స్థితిలో ఉన్నారు. మేము జెండాలు బాతుతాం, రెపరెపలాడిస్తాం, కంచుకోటను బద్దలు కొట్టామన్నారు కదా. ఇది ఏం ఉండదు ఇప్పుడు. ఇంకా మీరు ఇంత చేసిన తర్వాత ఇంకేముంటుంది? సో ఈ ఎపిసోడ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టి నిర్ణయం తీసుకుంది. దీక్షలు చేయాలి, నిరసనలు చేపట్టాలని చెప్పి, ప్రాజెక్టు నిర్మాణం మళ్ళీ చేపట్టాలనే దాని మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా అనేక కార్యక్రమాలు చేసే దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. టీడీపీ పార్టీ ఇప్పటికే చేతులెత్తేసింది. బీజేపీ పార్టీ మౌనంగా ఉంది. జనసేన అధినేత ఎక్కడున్నాడో తెలియదు. నాకు తెలిసి 4-5 రోజుల్లో దీన్ని డైవర్ట్ చేయడం కోసం ఏదో ఒక టాపిక్తో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది విషయం. మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.